జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల ఎపిసోడ్లో జగన్కు షాక్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో పొద్దు నుంచి ఒక బ్రేకింగ్ వేస్తూ ఉన్నారు. జగన్కు షాక్ అని. ఎందుకంట సిబిఐ జగన్తో కుమ్మక్క అయిందట. షాక్ టు వైఎస్ జగన్, షాక్ టు వైఎస్ జగన్. పైనేమో జగన్తో సిబిఐ కుమ్మక్కు, వైఎస్ జగన్కు షాక్ అని. నాకు అర్థం కాలే. జగన్తో సిబిఐ కుమ్మక్కైనా కూడా జగన్కే శాఖ, సిబిఐ జగన్తో కుమ్మక్కైనా కూడా జగన్కే శాఖ. నాకు అనిపించింది, అరే ఈ స్థాయిలో జగన్ మీద ఒక అసలు కాంటెక్స్ట్కి కంటెంట్కి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి ఎడ్డింగ్లు పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద ఛానళ్ళుగా చెప్తూ ఉంటారు. అంత పెద్ద పెద్ద ఛానల్గా ఆ స్థాయి భజన చేసిన బట్టేలేండి. పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులు ఇస్తారు. తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏమీ తీసుకోరు. మరి ఈ స్థాయి ఏమంటారు, ఒక పార్టీకి భజన చేస్తూ మరొకరి మీద ఈ స్థాయిలో తప్పుడు సమాచారం, అసలు ఇంత మిస్లీడింగ్. సిబిఐ జగన్తో కుమ్మకట, జగన్కి శాఖట. విషయం ఏంటంట, రఘురామకృష్ణంరాజు గారు సుప్రీంకోర్టులో జగన్ గారి మీద నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేయాలని రకరకాల డిమాండ్స్ పిటిషన్ వేశారు కదా. తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది కదా, అసలు జగన్ కేసులతో మీకేం సంబంధం, మీరెందుకు ఉత్సాహం చూపుతున్నారు అంటూనే వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యము అని చెప్పారు. బట్ ఇందులో సిబిఐ మా వాదన చెప్పాలి అంటే కాసింత టైం కావాలి అంటే ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు కదా. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు గారి తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారితో సిబిఐ కుమ్మక్క అయింది, అందుకని ఆయన ఎన్నిసార్లు వాయిదాలు అడిగినా వీళ్ళేమి వాయిదాలకు అబ్జెక్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎన్నిసార్లు వాయిదాలు అడిగినా వీళ్ళేమి వాయిదాలకు సిబిఐ అబ్జెక్ట్ చేయట్లేదు, జగన్ చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల మీద వీలైనంత త్వరగా ఫైనల్ డెసిషన్ తీసుకోండి అని చెప్పి ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారట. జగన్ అధికారంలో ఉన్నా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడట, అధికారంలో లేకుండా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడట. జగన్ సిబిఐ కుమ్మక్కైనా జగన్కే శాఖట, లేదు కుమ్మక్కు కాకపోయినా జగన్కే శాఖట. జగన్ మీద ఏదైనా కనుక సిబిఐ అఫిడవిట్లు వేసినా, లేకుండా అఫిడవిట్ ఇన్ ద సెన్స్ జగన్ మీద ఏదైనా వాళ్ళు వ్యతిరేకంగా కోర్టుకు చెప్పినా అది జగన్కే శాఖే, అనుకూలంగా చెప్పినా జగన్కే శాఖే. అధికారంలో ఉన్నా ఆయనే సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు, లేకున్నా ఆయనే మేనేజ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద వీళ్ళకున్నటువంటి భయము, వీళ్ళకున్నటువంటి బెరుకు ఏ స్థాయిలో ఉందా నిజంగా. బాబోయ్, అసలు పడి 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 నవ్వినాను. జగన్తో సిబిఐ కుమ్మక్కట, జగన్కు షాకట. జీవితం కానీ అరే నీ అసలు అసలు అద్భుతమయ్యా నిజంగానే. అసలు మీడియా ముసుగులు, పత్రికల ముసుగులు, టీవీ ఛానళ్ళ ముసుగులు ఏ స్థాయిలో జర్నలిజాన్ని భ్రష్టు పట్టించచ్చో ఇంకా అంతకు మించే భ్రష్టు పట్టించేశారు. అంతే, ఇంక మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.